నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, మనం ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా జాతక ఫలితాలని వింటూ వస్తున్నాం. మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, జూలై మాసం యొక్క ప్రత్యేక పర్వదినాలు ఏంటి, జూలై మాసం యొక్క విశిష్టత, ఈ పూర్తి వివరాలు తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. అలాగే చివరిలో మనకి జూలై మాసంలో అధికంగా బాధపడుతున్న వారు ఎవరైనా జాతకరీత్యా ఉంటే కనుక వారికి పరిహారాలని కూడా తెలియజేస్తారండి. తప్పకుండా ఫాలో అవుదాం. మరి గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తూ వస్తారు కదా గురుగారు ప్రతి మాసం కూడా. అలాగే తెలియజేస్తూ మరి జూలై యొక్క విశిష్టత, ప్రత్యేక పర్వదినాలు, ఎలాంటి పరిహారాలు ఏంటి అవన్నీ కూడా తెలియజేయరా గురుగారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఫస్ట్ అందరికి గణపతిని ప్రార్థిద్దాము. చక్కగా ప్రతి ఒక్కళ్ళకి బుద్ధి సిద్ధి అంటే ఇంటెలిజెన్స్ చాలా బాగుండాలి, చేసిన ప్రతి పనిలో సక్సెస్ కావాలని కోరుకుందాం. గణపతిని ప్రార్థిద్దాం. తర్వాత స్వర్ణలక్ష్మి అమ్మవారి వల్ల ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళకి అనుకున్నవి జరిగినా జరగకపోయినా కానీ, వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ వీళ్ళు మాత్రం చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి పరబ్రహ్మ స్వరూపిణి అంటారు అమ్మవారిని. అది మనం ఫస్ట్ కోరుకుంటూ, అంతేకాకుండా రాజ్యలక్ష్మి అమ్మవారు రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఉన్నతమైన స్థితి, సమాజంలో గౌరవం మర్యాదలు కలగాలని అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా మన కలియుగంలో ధనానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను విశేషమైన ధనం వాళ్ళ ఇంటి నిండా, వాళ్ళ బ్యాంకుల అకౌంట్లో ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, ఇంకా మెయిన్ సర్వకామాంచ సిద్ధి, ఇంకా మనకి చెప్పుకోలేని రకరకాల కోరికలు అందరికీ ఉంటాయి కాబట్టి ఈ కోరికలు అందరూ కూడా చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం ప్రార్థిద్దాం. మనం ప్రతి మంత్ చెప్పుకున్నట్లే ఒక్కొక్క మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటున్నట్లుగా మనం జూలై మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ జూలై మంత్ రాశి ఫలాలు గమనిస్తే మనకి ఈ మాసం రెండు తెలుగు మాసాల ప్రకారం రెండు కలిసి ఉంటుందండి. ఒకటి వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఫస్ట్ 14 days ఉంటుంది. అక్కడ నుంచి ఆషాఢ మాసం వస్తుంది. నిజ జ్యేష్ఠ మాసం ఆషాఢ అంటే పౌర్ణమి తర్వాత, పౌర్ణమి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం, తర్వాత ఆషాఢ మాసం. ఈ రెండు మాసాలు కలిపి ఉందన్నమాట. అది 15 days, ఇది 15 days, టోటల్ గా 30 days ఈ మంత్ లో ఉన్నాయన్నమాట. ఇందులో ఇంకా మనకి చాలా ముఖ్యమైన విశేషాలు కూడా ఉన్నాయండి. ఒకటి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల మార్పుతో పాటుగా మనం రెగ్యులర్ గా ఎప్పుడు అనుకునే చాలా గొప్ప గొప్ప పండుగలన్నీ ఈ జూలై మంత్ లో మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది గురు మౌఢమి అని మనకు ఒకటి మోడం స్టార్ట్ అవుతుంది. గురు మౌఢ్యమి, గురు మోడం అంటూ ఉంటారు. ఇది ఏమవుతుందంటేనండి, ఇది మనకి 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుందో ఈ 15వ నుంచి మనకి నెక్స్ట్ మంత్ 13th వరకు అందులో వివాహాలు కానివ్వండి, గృహ ప్రవేశాలు లాంటివి ఇలాంటివి ఉండవు. గురు బలం తగ్గుతుంది, గురు మోడం అంటారు. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే కర్కాటక సంక్రమణ అంటే దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. ఇది మనకి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో కాకుండా మనకి చతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాల వ్రతం చేస్తుంటారు. అందులో మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఈ మాసంలోనే ఉంది. లాస్ట్ లో ఈ మాసం వచ్చేటప్పటికి గురు పూర్ణిమతో ఉందండి. గురు పూర్ణిమతో ఈ మాసం ఆల్మోస్ట్ మనకి ఎండ్ అవుతుంది, జూలైలోనే ఉంది. ఇంకా అందరికి బాగా ఈ మధ్య బాగా విపరీతంగా చేస్తుంది ఏంటంటే అది మనకి ఏమంటారంటే గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి జూలై 14వ తారీఖు నుంచి 22 వరకు ఉన్నాయి అన్నమాట. చూసారా ఎన్ని విశిష్టతలు కలిగి ఉన్నాయి మంత్ లో. చాలా అద్భుతం. ఆషాఢ, మౌఢ్యమి, గుప్త నవరాత్రులు అన్నా, వారాహి నవరాత్రులు అదే వస్తుంది. గురు పూర్ణిమ కూడా ఇక్కడే ఉంది. సో ఇంట్లో ఇవి అన్ని మనకి పండగలు, ముఖ్యమైన విశేషాలు మనం చెప్పుకోవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు కూడా ఇందులో ఉన్నాయండి. మనం రెగ్యులర్ చెప్పుకుంటూ ఉంటాం. అందులో జూలైలో 3 గ్రహాలు మారుతా ఉన్నాయి. అవి సూర్యుడు, బుధుడు, శుక్రుడు. శుక్రుడు వచ్చేటప్పటికి జూలై 4వ తారీఖున, బుధుడు వచ్చేటప్పటికి జూలై 7వ తారీఖున, సూర్యుడు 14వ తారీఖున మూవ్ అవుతున్నారు అనమాట. సో ఇన్ని రకాల విశిష్టలు, ఇటు పక్కన గ్రహాల మార్పులు, ఇటు పక్కన ఋతువుల మార్పు, కార్తెల మార్పులు, దక్షిణాయనం, ఉత్తరాయణం మార్పు, గుప్త నవరాత్రులు ఇన్ని కలిసి ఉన్నాయి కాబట్టి ఒక బెస్ట్ టైంలోకి, అద్భుతమైన మంత్లోకి మనం వెళ్తున్నాము. అన్ని రాసుల వారికి 12 రాసుల వారికి సమృద్ధిగా, సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం సద్వినియోగపరుచుకుంటే మంచి ఫలితాలని కూడా పొందవచ్చు అందరూ కూడా. అద్భుతంగా అండి. అందుకే కదండి మన మహర్షులు ఎందుకు పెట్టారంటే మనం సంతోషంగా, హ్యాపీగా ఉండాలి. ధర్మార్థ కామ మోక్షాల్లో మనం టాప్ గా ఉండాలి. ధనం మనలాగా ఎవరు సంపాదించకూడదు. అర్థం, కామాలు మనలాగా ఫుల్ ఎంజాయ్ చేసి అవతల లైఫ్ ని.
అదే Yes. సినిమాలో పెద్దలాగా లైఫ్ ఒకటే కదండి, ఒకటే కదా. సినిమాలా ఉండదు అనమాట. Yes. నెక్స్ట్ ఇంకేం చెప్తారంటే ధర్మం కూడా మనం బద్ధంగా పాటించాలి. ఎప్పుడైతే మనం ధర్మబద్ధంగా ఉంటామో జనరేషన్స్ దాన్ని ఎంజాయ్ చేస్తారు. మనం Yes. ఎంజాయ్ చేస్తాం కాదు కదా, పక్కన వాళ్ళు కూడా గురుగారు. ఎంజాయ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే మనకి మోక్షం, సమాజాన్ని కూడా కొంత ఇచ్చే విధంగా మనలాగా ఎవరు దాన ధర్మాలు చేయకూడదు. అల్టిమేట్ మనం అలా 12 రాసుల వారు చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి గురించి చెప్పుకుంటూ లాస్ట్ లో పరిహారాలు కూడా చెప్పాను. ఎవరైనా కనుక సమస్యలు బాధలతో ఉంటే అందరితో ఆగకుండా ఒకసారి కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం. గురుగారు, మరి ఈ జూలై మాసం అంతా కూడా మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మిథున రాశి కొంచెం మిక్స్డ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. Mixed talk. కొన్ని చోట్ల చాలా బాగుంటుంది, కొన్ని చోట్ల కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఆలోచించుకొని ప్లానెడ్ గా వెళ్తే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అంత పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏమీ లేదు. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ గా మిక్స్డ్ గా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. గుడ్. నేనైతే ఓవరాల్ గా వాళ్ళకు ఉన్న ఫ్లోకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు కూడా మారటం తోటి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని విషయాలు. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అనుకోండి, బట్ ఓవరాల్ గా మిక్స్డ్ గా న్యూట్రల్ గా తటస్థంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో డీటెయిల్ గా చూద్దాం. మృగశిర ఇందులో 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంటే మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చే, కే, కో, హా అన్న లక్షణాలంతా కూడా ఇందులో ఉంటారండి. ఇందులో మనం ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారటంతో మనకి సూక్ష్మ గోచారము లేదా లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ లో మహర్షులు చిన్న చిన్న వర్డ్స్ లో హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో చెప్పే విధాన్ని చేశారు. ఇందులో తెలుసుకోవచ్చు మనం కూడా. వీళ్ళు ఏం చెప్తారంటే 4 ముక్కలు చెప్పేస్తారు హోల్ మంత్ ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి. ఫస్ట్ ది ధనం, వ్యాధ్యార్థి, అర్ధక్షయం, విభూతి 4 ముక్కలు చెప్పేస్తారు. ఫస్ట్ ఏంటంటే ధనానికి సంబంధించి అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. రెండోది విభూతి అంటే ఓవరాల్ గా ఎలా ఉన్నా ప్రాస్పరిటీగా ఉంటారు, ఫైనల్ అవుట్కమ్ సినిమాలో శుభం పడుతుంది అనమాట. 2 విషయాల ఛాలెంజ్ ఏంటంటే వ్యాధ్యార్థి, అర్ధక్షయం అంటే హెల్త్ కు సంబంధించి బాధపడే అవకాశం ఉంటుంది. ధనం విషయంలో ఆశించినంతగా ఎక్కువగా ఉండదు, ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్తారు. సో ఇది ఈ టోటల్ గా ఎలా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. మనం ఇన్ డీటెయిల్ చూసుకుంటే అసలు ఏమి ఇంకా కంప్లీట్ గా మనం డీటెయిల్ గా వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే సూర్యుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే బేసికల్ గా ఈ టైంలో వీళ్ళు కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ ని, కమ్యూనికేషన్ స్కిల్స్ ని చాలా బాగా పెట్టుకోవాలని దాని మీనింగ్ అండి. కొంచెం పేషెన్సీగా ఉండవలసిన సమయం. వీళ్ళకి 2వ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోగద, నిష్ఫలం, కృషి, వాణిజ్యం, విత్తరాశి, గతి, రవి అంటారు. అంటే 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మహర్షులు సంస్కృతంలో ఏం చెప్పారంటే హీనత్వం, నీచ బుద్ధి పుడుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళ స్టాండర్డ్స్ లో ఉన్న వాళ్ళతో కాకుండా లోవర్ క్యాడర్ లో ఉన్న వాళ్ళతో అనవసరంగా సమాసాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, స్నేహం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దుర్మార్గాలకు సవాహం, దుష్ట సంసర్గం, బ్యాడ్ ఫెలో కంపెనీతో ఇళ్ళపోయి పడుతూ ఉంటారు. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, మనస్తాపానికి గురవుతారు. అయ్యో అనవసరంగా వాళ్ళతో టైం స్పెండ్ చేసాము ఏంటి అని చెప్పేసి. అంతేకాకుండా శిరోగద, విపరీతమైన తలనొప్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిష్ఫలం, కృషి, వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయానికి సంబంధించి, వాణిజ్యం బిజినెస్ కి సంబంధించిన పనుల్లో అంత లాభప్రదంగా ఉండదు, నార్మల్ గా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. వీటితో పాటు కొంచెం ఇది టోటల్ గా 8వ దృష్టిని చూడటంతో హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని తెలుసుకోవచ్చు. అదే విధంగా బుధుడు కూడాను వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి కాలతిక్రమ టయానికి భోజనం చేయకుండా ఉండటం అవుతుంది. వివాదం, అనవసరమైన వివాదాలకి, వివాద దుష్ట సంసర్గ అంటారు అనమాట. అంటే దుష్టులతో పోయి వీళ్ళే వివాదం పెట్టుకుంటారు. మనం ఆల్రెడీ ఇందాక సూర్యుడు ఏదైతే పని చేస్తున్నాడో బుధుడు కూడా అదే పని చేస్తూ ఉంటారు. కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అండి. కొన్ని విషయాల్లో బాగుంటాడు కుజుడు, అగైన్ కొన్ని విషయాల్లో ఇబ్బంది కూడా పెట్టే విధంగా ఉన్నారు. కుజుడు 12వ స్థానంలో ఉండటంతో రియల్ లైఫ్లో ఏమవుతుందంటే వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళటము, అక్కడ చెకప్ చేయించుకోవటము, వీళ్ళకి కానీ వీళ్ళకి బంధువులకు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకు కానీ తద్వారా మెడిసిన్కి వాటికి డబ్బులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ రిలేటెడ్ ఏదైనా ఉంటే అది కూడా బాగుంటుందని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళకి సక్సెస్ పాయింట్ అంటే ఎన్ని ఇబ్బందులు పడినా ఫైనల్ గా సక్సెస్ వస్తుంది. ధనం ప్రకారం వీళ్ళ ప్లానింగ్ ప్రకారం ధనం ఉంటుందని తెలుసుకోవాలి. ఇది టోటల్ గా మనకి కుజుడు వల్ల ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మనం నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ గ్రహం ఏంటంటే శుక్రుడు అని చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు 3వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే ఇది కూడా కొంచెం మిక్స్డ్ గా ఉంటుంది. కొన్ని యాంగిల్లో బాగుంటుంది, ప్లేజర్స్ లైక్ వెకేషన్స్, ట్రిప్స్ ఇవన్నీ బాగుంటుంది. అయితే కొన్ని విషయాల్లో వీళ్ళకి అనవసరమైన శత్రు బాధలు కూడా తీసుకొస్తూ ఉంటారని గమనించాలి.
మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే వాణిజ్యం ధననాశనం చ శత్రువృద్ధి ధనక్షయం గత జీవన రాహిత్యం భార్గవేచ తృతీయ గతే అంటే చెప్తూ ఉంటారు. అంటే 3వ స్థానంలో గనక శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే వాణిజ్య ధననాశనం, అంటే వ్యాపారంలో కానివ్వండి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో అంత పురోగభివృద్ధి ఉండదు, శత్రువులు వృద్ధి చెందుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏదైనా మాట చెబితే ఆ మాటకి వీళ్ళకి విలువ పెరిగి వాళ్ళకి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఏ ప్రకారంగా చూసుకున్నా గానీ కొంచెం ఈ మంత్ వీళ్ళకి ఛాలెంజింగ్ గా ఉంటుంది, మిక్స్డ్ గా ఉంటుంది, మిక్స్డ్ గా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. నక్షత్రాలు గురుగారు, నక్షత్రాలు ఎలా ఉన్నాయి మరి? నక్షత్ర ప్రకారం చాలా బెటర్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ఎవరైనా ఉంటే బాగా కలిసి వస్తుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. సో టోటల్ గా ఒక ఫ్యాబులస్ గా మృగశిర వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే లాస్ట్ లో భయానికి గురే అవకాశం ఉంటుంది, అనుకున్న పనులు కాకుండా మధ్యలో అర్ధాంతంగా అక్కడ ఆగిపోతుంది. దీన్ని మరణ తుల్యం అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, మరణం అంటే అంతటితో ఆగిపోతుంది అని దాని మీనింగ్. అంటే దాన్ని వేరే విధంగా అనుకోవద్దు, నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటే మరణ తుల్యం అంటే ముందుకు పోకుండా వాళ్ళు తలపెట్టిన పనులు ఆగిపోతాయి అని దాని మీనింగ్. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, ఫారిన్ లో బాగుంటుంది, సంపదలు, ధనవృద్ధి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు ఈ మంత్. ఇంకా మనం ఆపేటట్లేం, బాగుండాలని చెప్పేసి మనం కోరుకున్నాం. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, ఫారిన్ లో వెళ్తుంటారు, ధన సంపాదన బాగున్నాయి, మృష్టాన్నము ధన సంపాదన అంతా ఉంటుంది, ఐశ్వర్యవంతం కూడా ఉంటూ ఉంటారు. అయితే అనుకున్న పనులు కాకుండా అంతటి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృత్యు భయము అంటే ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది ఏంటి తెగ టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. సో అలా ఎప్పుడు ఉండాలండి మనిషికి అప్పుడప్పుడు కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఉంటే కదా ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం కదా, ఏదైనా రీచ్ అవ్వగలుగుతాము, కష్టపడగలుగుతాము. ఇప్పుడు ప్రతి చోట రిస్క్ పాయింట్లు ఉంటాయండి లైఫ్ లో, అంత ఈజీ ఏం కాదు కదా, అందరికి తెలిసిన ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఆ రిస్క్ పాయింట్లు ఏంటని మనం తెలుసుకొని సెన్స్ అయ్యి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని అడ్రస్ చేసేది జ్యోతిష శాస్త్రం. కానీ మనకి కొంచెం మిక్స్డ్ గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే అంతా బాగుంటుంది. ఎక్కువగా వీళ్ళకి ధననాశనం, స్త్రీ నాశనం కూడా చూపిస్తుంది, అంటే ఏదో ఒక విధంగా ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. రెండోది ఆరుద్ర పునర్వసు నక్షత్రం వాళ్ళకి సూర్యుడు అదే జన్మ రాశిలో ప్రవేశించడంతో మనకి ఏం చెప్తారంటే కొంచెం చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పొచ్చండి. ఓవరాల్ గా మిథున రాశి వారి గ్రహాలు, నక్షత్రాలు మరి పాటించాలి పరిహారాలు ఏంటి గురుగారు? వీళ్ళు రుద్రాభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుందండి. రెండోది మృత్యుంజయ హోమము లేదంటే పాశుపత అభిషేకం అని ఉంటుంది, ఇవి చేపించుకుంటే చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. అంటే 2-3 గ్రహాలు అంతా మిక్స్డ్ గా ఉంది కాబట్టి ఎక్కడ ఆకుండా ఉండటానికి మెయిన్ రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్, అది చేపించుకొని ఇంకేదైనా పాశుపత అభిషేకం వాళ్ళకి కావాల్సిన ఇష్టసిద్ధికి సంబంధించి చేసుకుంటే బాగుంటుంది. ఇండిపెండెంట్ గా జాతకం చూపించుకొని ఇంకా బాగుంటుంది. తప్పకుండా.